సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ రోజు అయితే ఫ్యామిలీ మొత్తం ఈటింగ్ అయితే చేస్తున్నాండి. ఒక కామెంట్ ప్రకారం అయితే ఈ రోజు ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఇది చేప ఫిష్ చందువా చేప అనమాట. ఒక 4 చేపలు తీసుకున్నాము, మంచిగా ఫ్రై చేసాము, ఆయిల్లో ఫ్రై చేసుకొని చూడండి. దీంతో పాటు ఆనియన్స్ ఉన్నాయండి, అలాగే పచ్చిమిర్చి. అంటే మా సుబ్బు యాడ్ అయింది ఇవాళ. సుబ్బులక్ష్మి యాడ్ అయింది ఈరోజు. ఏంటంటే ఇప్పుడు దాకా ఈటింగ్ ఛాలెంజ్లో రాలేదు, ఈరోజు యాడ్ అయింది. ఈ 4 చేపల్లో అంటే మ్యాక్సిమం అన్ని కూడా ఒకే సైజ్ అనమాట. ఈ 4 సైజులో ఫస్ట్ ఎవరు తింటారనేది కూడా మీరు ముందుగానే గెస్ చేయండి. అయిపోయింది గెస్ చేయలేదు, ముందే గెస్ చేసి కామెంట్ చేయండి. మరి ఇందులో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది? ఇప్పటికి తీసిన వీడియోలు అంట్లో కూడా నేనైతే ఓటమిని సవి చూస్తున్నాను, గెలుపు రావట్లేదు నాకు. చూద్దాం, చేపలు అని చెప్పి నేనే గెలుస్తానా లేదంటే మా పిల్లని గెలుస్తారా? చూద్దామా? సరే, మా దివ్య గెలిచేస్తుందేమో. నిజమండి, ఈ చేపలు లేదంటే మా శుభ్లక్ష్మి గెలుస్తుందేమో. చూద్దామా? ఓకేనా? ఓకే, ఇంకా ఉండండి, స్టార్ట్ చేసేసాను. ఊరు ముందు స్టార్ట్ చేసేస్తాను. రెడీ, 1 2 3 స్టార్ట్. అలాగదే నేను కుక్కేసుకోవడానికి ముళ్ళు గుచ్చిపోతాను. నిజంగా మంచి స్పైసీగా, అబ్బా కరెక్ట్గా ఉంది. ఉప్పు మసాలాను కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. కానీ అద్భుతమండి. అబ్బా చూసారా, అంత రుచి ఉంది. మా వాళ్ళు మాట్లాడుకుని తినేస్తాను రా. మాట్లాడుకోలేవు, ముందు తిరిగాలి అంతే. ఇంత అద్భుతమైన వీడియోని ఫుల్ వీడియో అంతే, చేపలు ఫ్రై చేసి ఫుల్ వీడియో చూడాలంటే లక్ష్మీ శ్రీనివాస్ ఆడాలి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఉంటుందండి. కంప్లీట్ షూట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మిరపకాయ తీసుకున్నాను. మిరపకాయ చాలా బాగుంది. అందుకే ఒకటి తీసుకున్నాను, నేను 4 తీసుకున్నాను. వేరే తీసుకున్నావు, ఏది కూర తీసుకున్నావు. అదే వేరేదో చేపనాడు. చేప శాంత ఎక్కడ పోయింది? కష్టపడిన కడకాలు కూర్చున్నోళ్ళకి గుండెకాయ రొంప చేస్తుంది నాకు. అనుకుంటా జరిగిన మనం వీడియోలు చూసేది ఎవరు మరి? అంతే కదా, అనుకుంటే అలా అనుకుంటారు. అది పక్క అయిపోయింది. ఇట్లా ఫస్ట్ ఉంటాం మనం. నేను జాగ్రత్తగా తింటాం. ముళ్ళలే తీసుకోండి. ముళ్ళలే లేదు ఇందులోనే, ముళ్ళు తక్కువ, ముళ్ళు ఉండవు. ముళ్ళలే తీయట్లేదు నువ్వు బయటకి అసలు. ఆ ముళ్ళు మీద జాగ్రత్త తినవలసుకొని తినాలా. సరే తినేస్తా. మరొక బాగుంది, మంచి కారం కూడా. పచ్చిమిరపకాయలా డ్రింకేరా కావా? ఇంకా పచ్చిమిరపకాయలు ఛాలెంజ్ అంట నాతో చేసేది డాడీ. ఇంకా 2 నిమిషాలు అయిపోద్ది డాడీది. పొంగిపోతున్నా ఉంటారు.
చేపలు గలపని నేను ఏమనుకోను. చేప ముళ్ళు నవ్వులిసినా పెద్ద ఏం లేదు, బాగుందా? ఇద్దరికండి, మా ఇద్దరికండి. మీరు బాటిల్తో కదా తాగుతారు. అయ్యే అయిపోయింది చేప, లోపల కావాలి మధ్య. అనుకున్నావు ఒకదాన్ని నేను గెలవ అనుకున్నాను కదా. వెన్నుపూస ముందు దీని వెన్నుపూస మన వెన్నుపూసలా ఉంది. మరి పంప ఉల్లిపాయ కావాలని తీసుకో, ఉల్లిపాయ దాంట్లో. పెదలే ముళ్ళు కూర్చిపోతున్నా. ముళ్ళే పర్లేదు నవ్వులి, నో ప్రాబ్లం. బాబాయ్ ఎవరు కొడతా ఎవరు అసలు కొడతా మొత్తం తినాలా. గలదు చేప మసాలా దీపక్క అదే అలా కాదు, అది కాదు ఇంకా ఉంది. ఓకే అది బుర్ర తినేసాను, అసలు బుర్ర ఏముందా, అసలు స్ట్రెంక్ ఉంది, కళ్ళు అని తినేసాను, అయిపోయింది. ఫస్ట్ టైం విన్ అయ్యాను, ఈ సీన్ గారు విన్ అయ్యాడు. ఈసారి డైలాగ్ ఏమైంది డాడీ? పిల్లల్ని గెలిపించడానికి తండ్రి ఓడిపోతుంది, ఈసారి ఏమైంది డైలాగ్? ప్రతిసారి పిల్లలు గెలిపించినాక తండ్రి ఓడిపోకూడదు, అప్పుడప్పుడు తండ్రి గెలుస్తూ ఉండాలి, గెలిపిస్తూ ఉండాలి అంతే. మొత్తం మీద ఇంకా ముగ్గురికి కూడా రెండో పక్క ఇప్పుడు తిరిగేస్తున్నారండి. ఇందాక తిప్పాము. ఈ చేప కానీ ముళ్ళు పెద్ద ఉంటుంది, ఆ ముళ్ళు గుంజు తీసుకొని తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈటింగ్ ఛాలెంజ్ అయితే ఈ సీన్ గారు విన్ అయ్యాడు ఫస్ట్ టైం.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన స్మార్ట్ సంజయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.